అంతేకాకుండా వరకట్నం. అతనిలో నేను గమనించింది ఏంటంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటిస్తే చాలామంది విమర్శించారండి. నాకు తెలుసు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఇంకా రాలే 24 సంవత్సరాలు రామారావు గారి అభిమానిని. ఈ రాష్ట్రంలో చాలామంది విమర్శించారు రామారావు గారిని. సినిమా ముఖానికి రంగులు వేసుకున్నాడు, రాజకీయం చేయగలడా అని. చేయగలడా అన్నాను ఆ రోజులో, ఆ వయసులోనే. ఎందుకన్నానంటే, అతను తీసిన సినిమాలు చూడండి ఒకసారి. దాంట్లో ముఖ్యమైనది వరకట్నం. ఆ రోజు వరకట్నం పిశాచిలాగా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది సమాజం కోసం తీసిన సినిమా, వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది. అలాగే ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి, ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి విజయవంతం సాధించినటువంటి వ్యక్తి రామారావు గారు. అలాగే రాజు పేద సినిమా ఇందా చెప్పాను. అలాగే ముఖ్య విషయం ఏంటంటే లవకుశ సినిమా ఇప్పటికీ చూడాలనిపిస్తుంటుంది. ఏం అందగాడండి, ఎంత అందగాడండి. లవకుశ సినిమాలో ఎన్టీ రామారావు గారు అలా నుంచుంటే పైనుంచి నిజంగా రాముడు దిగొచ్చాడా అనిపిస్తుంది మనకి. ఎలాంటి సినిమా అండి. అటువంటి సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గురించి ఇవాళ నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే కళ్ళ నీరు వస్తుంది నాకు. అటువంటి మహానుభావుడు గురించి మాట్లాడుతూ ఉంటే అందరికీ అదృష్టం వస్తుందండి. మరి నాకు ఎందుకో ఈరోజు అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం అండి. అంచేత మీ అందరినీ కోరేది ఏంటంటే, రెండోది, మీరు సినిమాలు రాజకీయాలు చూశారు. మీరు అతను నటుడుగా ఉన్నప్పుడు మీకు దగ్గరలోనే దివిసీమ ఉప్పెన వచ్చింది. మీకు గుర్తుందండి ఎవరికన్నా? 1977లో దివిసీమ ఉప్పెన, పెద్ద ఉప్పెన వచ్చింది. కొన్ని గ్రామాలు కొట్టుకుపోయాయి, కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఆ రోజున మేము చిన్నవాళ్ళు బాగా చదువుకు 5th క్లాస్ 6th క్లాస్ అనుకుంటారు, 77. ఆ రోజు నేనున్నాను, నన్ను ఇంత వాణి చేసిన తెలుగు ప్రజల కోసం నేనున్నానని చెప్పి ఆ టైంలో జోలి పట్టుకొని నా రామారావు గారు, నాగేశ్వరరావు గారును ప్రతి ఊరు తిరిగి జోలి పట్టుకొని డబ్బులు తండి ఆ దివిసీమలో సహాయం చేసినటువంటి, సామాజిక సేవ చేసినట్టు వ్యక్తి అండి. నిర్మాతే కాదు, నటుడే కాదు, ఇవాళ సామాజిక సేవ చేసిన వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారి ప్రథములు అని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకు చెప్తానంటే ఈ మాట, మీకు ఏదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. మీకోసం చెప్పట్లే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం. మీరు అంత అభిమానులు నాకు తెలుసు. ఇప్పుడు రాబోయే తరం వారి కోసం చెప్తున్నాను నేను. ఈ తరం వారికి తెలుసంటే రామారావు గారి గురించి, మహానుభావుడు కూడా తెలియదు. అందుచేత ఇటువంటి సమస్య కార్యక్రమాలు చెప్తూ ఉంటే మహానుభావుడు అటువంటి వ్యక్తి అని కనీసం ఈ తరం వారికి రామారావు గారి గురించి చెప్పవలసిన బాధ్యత అభిమానులుగా మనందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాదు, ఎవరికి గుర్తుందో లేదో, 2009లో భారీ తుఫాను వచ్చింది. దానివల్ల నష్టపోయినటువంటి రాయలసీమ పెద్ద తుఫాను వచ్చి, వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది. పెద్దలు చెప్తూ ఉంటారు. నేను అసెంబ్లీలో 83 అసెంబ్లీలో విన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి సొంత డబ్బు 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడిసిన్స్ పంచిపెట్టారండి. నేను అసెంబ్లీలో విన్నాను కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటే. సేవా కార్యక్రమాలు చేయడంలో చిన్న విషయం కాదు, అతనికి కూడా చేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే నందమూరి తారక రామారావు గారి సినిమాల ద్వారా చాలామంది చైతన్యపరిచారండి. దాంట్లో 2 విషయాలు చెప్తాను. పుణ్యభూమి నా దేశం అని పాఠం చూసారా? దానికి ఎంతమంది ఎన్టీ రామారావు గారిని ఫ్యాన్స్ అయ్యారో మీకు తెలుసా? కొన్ని వేల మంది అయ్యారు. అలాగే
వరకట్నం లాంటి సినిమాలు తీసి ఎన్నో కుటుంబాలకి ఆ ఇబ్బంది లేకుండా చేశారు. ఆడవారు అంటే మహిళలు అంటే రామారావు గారు చాలా అభిమానం అండి. నిజంగా 83 నుంచి నేను అతనితో ఉన్నాను. అంటే నియర్లీ 40 years ఎంతో నేను అతనితో ప్రయాణం చేశా. మహిళలు అంటే చాలా అభిమానం.